ఫ్రెండ్స్, హైదరాబాద్ అలాగే చెన్నై జట్ల మధ్య సోమవారం నాటి మ్యాచ్లో చాలా పెద్ద వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో క్లసెన్ సంజు శాంసన్ విషయంలో చేసిన దారుణమైన తప్పు ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మండిపడేలాగా చేస్తోంది. అసలు ఏం జరిగింది అనేది గనక చూసినట్టయితే, చెన్నై విధించిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. 15వ ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని క్లసెన్ భారీ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ మెరుపు వేగంతో క్లసెన్ను స్టంపౌట్ చేశాడు. క్లసెన్ కాలు కొంచెం గాల్లోకి ఉండడంతో థర్డ్ ఎంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. అయితే తాను అవుట్ కాదని క్లసెన్ భావించాడు. ఆ సమయంలో సంజు శాంసన్ తన వైపు సీరియస్గా చూశాడు. తను మామూలుగా గేమ్లో భాగంగా లేదంటే విపరీతమైన చెమట ఉక్క కారణంగా అలా చూసి ఉండొచ్చు. అయితే దాంతో క్లసెన్ చాలా అంటే చాలా శృతి మించాడు. ఇద్దరి మధ్య ఎంత తీవ్ర స్థాయి గొడవ జరిగింది అంటే అసలు ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇద్దరికి సంబంధించిన తోటి ఆటగాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అయితే ఇక ఎంపైర్లు తోటి ఆటగాళ్ళు ఫైట్ చేయొద్దు అని చెప్పి సర్ది చెప్పినా కూడా ఎవ్వరూ తగ్గలేదు. ఇక పెవిలియన్ వైపు వెళ్తున్న క్లెజన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సంజు శాంసన్ వైపు ఉమ్మి వేస్తూ చాలా చులకన భావంతో చేశాడు. అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఇది ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆడుతున్న లీగ్ మ్యాచ్ అయినా టోర్నమెంట్ అయినా అసలు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుందా? సంజు శాంసన్ ఏమైనా ద్రోహం చేశాడా క్లసన్ అంత దారుణంగా రియాక్ట్ అవ్వడానికి? ఇంతకు మించిన చెత్తగా ప్రవర్తన ఉండదు. క్లసన్ అసలు ఇలా చేయడం చాలా తప్పని ఇమీడియట్గా ఐసీసీ దీన్ని దృష్టిలోకి తీసుకుని ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ క్లసన్ పైన చాలా రకాల తప్పులు వివరించారు. అయితే ఇక్కడ తప్పు దాదాపుగా 90% క్లసన్ది. అయితే ఇంకా వెనక్కి తీసుకువెళ్ళిపోతున్న సమయంలో అంటే ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. క్లసన్ అప్పుడు వెనక్కి తిరిగి తన మీద ఉమ్మి వేయడంతో అంటే ఒక రకంగా అది హేళన చేసినట్టుగా ప్రవర్తించడంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు. అక్కడ ఉన్న తోటి ఆటగాళ్ళు కూడా ఏంటి ప్రవర్తన అన్నట్టు చూశారు.